హాయ్ అండి, అందరికీ నమస్కారం. జూలై 21 ఆదివారం రోజు ఆషాఢ పౌర్ణమి రాబోతుంది. ఈ పౌర్ణమి మామూలుది కాదు, చాలా శక్తివంతమైనది. కాబట్టి ఈరోజు ఒక నిమ్మకాయను అక్కడ పాతి పెట్టండి చాలు. 1 గంటలో దరిద్రమంతా కూడా పోతుంది, ధనం దూసుకు వస్తుంది. గంటలో మీ కష్టాలు బాధలు అన్నీ కూడా తీరిపోతాయి. కాబట్టి ఆషాఢ పౌర్ణమి రోజు ఒక నిమ్మకాయతో ఇలా చేయండి. నిమ్మకాయతో ఇలా చేస్తే అద్భుతమైన రిజల్ట్ అయితే వస్తుంది. శాస్త్రంలో కూడా చెప్పారు. కాబట్టి మర్చిపోకుండా ఆషాఢ పౌర్ణమి రోజు ఈ నిమ్మకాయ పరిహారం చేస్తే మీ సుడి తిరిగిపోతుంది. ఎందుకంటే ఈ ఆషాఢ పౌర్ణమి చాలా శక్తివంతమైనది. ఈరోజు ఏ పని చేసినా, ఏ పరిహారం చేసినా బాగా కలిసి వస్తుంది. కాబట్టి అందరూ ఈ పరిహారం చేసుకోండి. ఈ పరిహారానికి కావలసినదల్లా ఒక నిమ్మకాయ అంతే. పౌర్ణమి తిథి అనేది లక్ష్మీదేవికి ఎంతో ఇష్టమైన తిథి. పౌర్ణమి రోజు తప్పనిసరిగా ఇంట్లో లక్ష్మీదేవిని పూజించాలి. కనీసం అమ్మవారి దగ్గర దీపాన్ని అయినా సరే పెట్టుకోవాలి. పౌర్ణమి రోజు నిమ్మకాయతో ఇప్పుడు మనం చెప్పుకోబోయే పరిహారం చేయటం వలన అద్భుతమైన ఫలితాలు వస్తాయి. ఇది చాలా చిన్న పరిహారం, కానీ ఫలితం మాత్రం అద్భుతంగా ఉంటుంది. నిమ్మకాయ అనేది నకారాత్మక శక్తిని తీసేస్తుంది, అనేక రకాల ఇబ్బందుల నుండి బయటపడేస్తుంది, మనకు అంతా మంచే జరిగేలాగా చేస్తుంది. కాబట్టి ఈ ఆషాఢ పౌర్ణమి రోజు నిమ్మకాయతో తప్పకుండా అందరూ ఈ పరిహారాన్ని చేయండి. మరి పౌర్ణమి రోజు నిమ్మకాయతో ఏం చేయాలి అనే విషయాన్ని ఇప్పుడు మనం ఈ వీడియోలో వివరంగా తెలుసుకుందాం. ఫ్రెండ్స్, ఫస్ట్ అయితే ఈ వీడియోకి ఒక లైక్ కొట్టి అలాగే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని మాకు సపోర్ట్ చేయండి. ఈ పౌర్ణమి రోజు యాలకులతో ఇప్పుడు మనం చెప్పుకోబోయే ఈ చిన్న పరిహారం చేస్తే జీవితం మారిపోతుంది. ఆర్థిక ఇబ్బందులు అన్నీ కూడా తొలగిపోతాయి. చెడు దృష్టి, నరదృష్టి వంటివి తొలగిపోతాయి. పెద్దలు చెప్తూ ఉన్నారు. చాలామంది లక్ష్మీ కటాక్షం లభించడం లేదని, ధనం విషయంలో ఎప్పుడూ లోటు ఏర్పడుతుందని బాధపడుతూ ఉంటారు. ఇలాంటి సమస్యలు ఉన్నవారు పౌర్ణమి రోజు యాలకులతో ఈ చిన్న పరిహారం చేస్తే చాలు, ఖచ్చితంగా ధనలాభం కలుగుతుందని పండితులు చెబుతున్నారు. మరి గురు పౌర్ణిమ రోజు అసలు యాలకులతో ఏమి చేయాలో ఇప్పుడు మనం ఈ వీడియోలో తెలుసుకుందాం. లోకంలో ప్రతి ఒక్కరికి మొదటి గురువు తల్లి. తర్వాత మనలో ఉన్నటువంటి జ్ఞానాన్ని బయటకు తీసేది ఒక గురువు మాత్రమే. హిందూ సాంప్రదాయంలో గురువుకు చాలా ప్రాధాన్యత కల్పించారు. అజ్ఞానం అనేది చీకటిని తొలగించే గురువు. సాక్షాత్తు బ్రహ్మ అనడంలో సందేహం ఏమీ లేదు. అద్వితీయమైన పరంపరలకు మన భారతదేశం గురువును బ్రహ్మ, విష్ణు, మహేశ్వర స్వరూపంగా పూజించే ఉత్కృష్టమైన సంస్కృతి మనది. గురువులు విద్య విధానం అమలులో ఉన్న కాలంలో గురువులు దైవంతో సమానంగా పూజించబడేవారు. ఆ గురువులు కూడా శిష్యులను తమ కన్న బిడ్డల కన్నా మిన్నగా ప్రేమించేవారు. నేటి కాలంలో అంతటి గొప్ప గురు శిష్య సంబంధాలు చాలా అరుదు. గురు పూర్ణిమను పురస్కరించుకొని గురువులను స్మరించటం వల్ల త్రిమూర్తులను పూజించిన పుణ్యఫలం లభిస్తుంది. మన సనాతన హైందవ సమాజంలో గురువుకు తల్లిదండ్రుల తర్వాత స్థానం దక్కింది. పూర్వకాలంలో గురువులను శిష్యులు ప్రసన్నం చేసుకొని వారి నుంచి విద్యాబుద్ధులు నేర్చుకునేవారు. ఆశ్రమంలోనే తనతో పాటు నివసించేవారు. గురు పౌర్ణిమ రోజున గురువులను పూజించి గౌరవిస్తారు. గురు పౌర్ణిమ రోజున వ్యాస మహర్షి జన్మించినట్లు పురాణాలు చెబుతున్నాయి. ఆయన జన్మదినాన్ని ఒక మహాపర్వదినంగా జరుపుకోవడం తరతరాలుగా కొనసాగుతుంది. ఈ రోజున గురు భగవానుడిని, మహర్షిని పూజించే వారికి అష్ట ఐశ్వర్యాలు కలుగుతాయి. గురు పౌర్ణిమ చాతుర్మాస దీక్ష ప్రారంభ సమయంలో వస్తుంది. యదలు ఎక్కడికి కూడా వెళ్లకుండా ఒక చోట ఉండి జ్ఞానబోధ చేసే సమయమే ఈ చాతుర్మాసం. ఈ కాలంలోనే తొలి పౌర్ణమి గురు పౌర్ణమి అంటే తమకు సమీపంగా నివసిస్తున్న తపసంపన్నులను సమీపించి పూజించి జ్ఞానాన్ని సాధించే ఆచారానికి గురు పౌర్ణిమ భూమికగా నిలుస్తుంది. గురు పూజ శ్రేష్టమైనది. మన పురాణాల ప్రకారం వేదాలను 4 భాగాలుగా విభజించి వాటిని సామాన్యుల చెంతకు చేరవేయటంలో వేదవ్యాస మహర్షి ఎంతో కృషి చేశారు. మహాభారతాన్ని మనకు అందించిన వేదవ్యాస మహర్షి జన్మదిన ఆషాఢ శుద్ధ పౌర్ణమి రోజు కనుక ఈ రోజున గురు పౌర్ణమిగా జరుపుకుంటూ ఉన్నారు. ఎంతో పవిత్రమైన ఈ గురు పౌర్ణిమ రోజు గురువు అనుగ్రహం పొందాలంటే ప్రత్యేకమైన పూజలు, హోమాలు చేయడం, దాన ధర్మాలు చేయడం
గురు అనుగ్రహం మనపై ఉంటుంది. దక్షిణ భారతదేశంలో కొన్ని ప్రదేశాల్లో లేదా కొన్ని ప్రాంతాలలో ఈ పూర్ణిమ వ్రతాన్ని ఆదిశక్తి పేరిట ఆచరిస్తూ ఉంటారు. ఈ పర్వదినం సందర్భంగా ఆలయాల్లో ప్రత్యేక పూజలు నిర్వహిస్తారు. పూర్ణిమ నాడే కొంతమంది సత్యనారాయణ వ్రతాన్ని లేదా పూజను నిర్వహిస్తూ ఉంటారు. తెలుగు రాష్ట్రాల్లో చాలా చోట్ల షిరిడి సాయిబాబా ఆలయాలలో ప్రత్యేక పూజలు నిర్వహిస్తూ ఉంటారు. ప్రత్యేక పూజలను షిరిడి సాయిబాబా గుడిలో ఈరోజు మొదలుకొని 3 రోజులు నిర్వహిస్తారు. ఇలాంటి పవిత్రమైన ఈ గురు పౌర్ణిమ రోజు ఎవరైతే యాలకులతో ఈ పరిహారం చేసుకుంటారో వారి కుటుంబంలో ఉన్న కష్టాలన్నీ కూడా తొలగిపోతాయి. ఆర్థికపరమైన అభివృద్ధి లభిస్తుంది. కుటుంబంలో ఉన్న కలహాలన్నీ కూడా పోతాయి. ఐకమత్యం పెరుగుతుంది. అంతేకాదు ఈ పరిహారంతో ఇంట్లో ఉన్న నెగటివ్ ఎనర్జీని కూడా పూర్తిగా తొలగించుకోగలుగుతారు. పౌర్ణమి పరిహారాలు చేసుకోవడానికి చాలా మంచిదిగా చెప్తూ ఉంటారు. ఎందుకంటే పౌర్ణమి రోజు చేసే పరిహారాలకు 1000 రెట్ల ఫలితం వస్తుందని పురాణ ఇతిహాసాలలో చెప్పారు. అందులోనూ ఈ గురు పౌర్ణిమ రోజు సాధారణ పౌర్ణమి రోజులలో కంటే చంద్రుడు భూమికి చాలా దగ్గరగా ఉంటాడు. చాలా పెద్దగా కనిపిస్తాడు. ముఖ్యంగా ఆర్థిక సమస్యలు తొలగిపోవడానికి ఈరోజు పరిహారాలు చేసుకుంటే చక్కటి ఫలితాలు వస్తాయి. ఈరోజు చేసే పరిహారం వలన వచ్చే ఫలితం కూడా ఎక్కువగా ఉంటుంది. యాలకులకు చాలా శక్తి ఉంటుంది. యాలకులకు ఉన్న శక్తి ఏమిటంటే అవి సువాసనను వెదజల్లుతూ ఉండడంతో పాటు ఆకర్షణ శక్తిని కలిగి ఉంటాయి. ధనాకర్షణ, జనాకర్షణ అనేది చాలా చక్కగా సిద్ధిస్తుంది. యాలకుల నుండి వచ్చే సువాసన ఎప్పుడూ మనల్ని ఆకర్షిస్తుంది. ఇదే యాలకులకు ఉన్న స్పెషాలిటీ. అందుకే యాలకులను కొంతమంది భోజనం చేశాక నోట్లో వేసుకుంటూ ఉంటారు. ఎందుకంటే అది సువాసనను వెదజల్లుతుంది. తద్వారా మనం ఎదుటి వారితో మాట్లాడినప్పుడు వారు మనకు ఆకర్షితులవుతారు. ఈ విధంగా యాలకులు మనకు ఎన్నో రకాలుగా వినియోగపడుతున్నాయి. అటు ఆరోగ్యపరంగానే కాకుండా ఇటు ఆధ్యాత్మిక పరంగా, పరిహార పరంగా కూడా ఉపయోగపడే యాలకులతో గురు పౌర్ణమి రోజు ఈ పరిహారం చేసుకుంటే చాలా చక్కటి ఫలితాలు కలుగుతాయి. ఈరోజు గురు పౌర్ణిమ రోజు సాయంత్రం 6 గంటల నుండి 7 గంటల 30 నిమిషాల లోపు ఈ పరిహారం చేసుకోవాలి. ఈ సమయంలోనే యాలకుల పరిహారం చేసుకోవాలి. అప్పుడే మీకు చక్కటి ఫలితాలు దక్కుతాయి. అసలు ఏమి చేయాలి అంటే సాయంత్రం 6 గంటల నుండి చక్కగా స్నానం ఆచరించిన తర్వాత సాయిబాబా పటం ముందు ఒక చక్కని దీపాన్ని పెట్టుకోవాలి. లేదా మీ ఇష్టదైవం ముందు అయినా సరే దీపం పెట్టుకోవచ్చు. ఆవు నెయ్యితో దీపాన్ని పెడితే చాలా మంచిది. ఇలా దీపం పెట్టిన తర్వాత ఒక తెల్లని వస్త్రాన్ని తీసుకోండి. ఒక చిన్న ముక్క అయితే సరిపోతుంది. చిన్న మూట కట్టడానికి వీలుగా ఉండే తెల్లని వస్త్రాన్ని తీసుకోండి. ఒకవేళ మీ దగ్గర కొత్త వస్త్రం లేకపోతే పాత వస్త్రాన్నైనా సరే తీసుకొని చక్కగా ఉతికి ఆరబెట్టుకొని ఆ వస్త్రానికి 4 వైపులా కూడా పసుపు బొట్టు పెట్టి వాడుకోవచ్చు. ఇలా తెల్లటి వస్త్రాన్ని తీసుకొని దానిలో 11 యాలకులు వేయండి. జాగ్రత్తగా లెక్కపెట్టి 11 యాలకులు వస్త్రంలో వేసుకోండి. ఆ తర్వాత చిటికెడు పసుపు, చిటికెడు కుంకుమ వేశామా వేయలేదా అన్నట్లుగా పసుపు కుంకుమలు దానిలో వేసుకోండి. అలా వేసిన తర్వాత ఈ తెల్లటి క్లాత్ను మూటలాగా కట్టుకోండి. ఏదైనా కొంకానికి వేలాడదీయడానికి లేదా కొంకానికి కట్టడానికి వీలుగా ఉండేలాగా మూట కట్టుకోండి. ఈ 11 యాలకులు, పసుపు, కుంకుమ ఇవన్నీ కూడా ఆకర్షణకు చాలా బాగా పనిచేస్తాయి. ఇంట్లో ఉన్న నెగిటివ్ ఎనర్జీ మొత్తాన్ని కూడా ఇది ఆకర్షిస్తాయి. ఎవరైనా ఇంట్లోకి వచ్చేటప్పుడు వారితో పాటు నెగిటివ్ ఎనర్జీ, చెడు దృష్టి, నరఘోష లాంటివి మన ఇంట్లోకి రాకుండా చక్కగా నిరోధిస్తాయి. 11 యాలకులను మూట కట్టుకొని లోపలి వైపు కట్టేయండి. ఇలా కట్టడం వలన ఇంట్లోకి వచ్చేవారికి అక్కడొక మూట కట్టామే అనే విషయం తెలియదు. ఇలా పరిహారం చేస్తే మీ ఇంట్లోకి సమస్యలు తగ్గిపోవడం మీకు తెలుస్తుంది. మీరు అనుకున్న పనులు ముందుకు సాగుతాయి. మీ సంకల్పాన్ని కూడా సిద్ధిస్తాయి. మీరు కష్టపడి తెచ్చుకునే ప్రతి రూపాయి ఇంట్లో వినియోగం అవుతుంది. అంతేకాదు మీరు సంపాదించే డబ్బుల నుండి కొంత డబ్బును జాగ్రత్త చేసుకోగలుగుతారు. ఇలా పౌర్ణమి రోజు కట్టిన మూటను 3 నెలల వరకు ఉంచుకోవచ్చు. 3 నెలలకు ఒకసారి మార్చుకోండి. ఇలా ఈ పరిహారాన్ని చేసుకుంటే మీ జీవితంలో ఉన్న సమస్యలు పోవడంతో పాటుగా
ఆర్థిక అభివృద్ధిని చూస్తారు. కాబట్టి మీరు కూడా ఈ యాలకుల పరిహారం చేసి శుభ ఫలితాలను పొందండి. ఇక వీడియోలోకి వస్తే ఆషాఢ పౌర్ణమి రోజు నిమ్మకాయతో ఇలా చేసి అక్కడ పాతి పెడితే చాలు, చాలా మంచి రిజల్ట్ అనేది వస్తుంది. ఒక నిమ్మకాయ మనకు ఎన్నో రకాల సమస్యల నుండి విముక్తిని కలుగజేస్తుంది, ఎన్నో రకాల బాధల నుండి మోక్షాన్ని కలిగిస్తుంది. కాబట్టి ఆషాఢ పౌర్ణమి రోజు అందరూ ఈ పరిహారం చేసుకోవచ్చు. ఈ పరిహారం చేసుకోవడం వలన దిష్టి దోషాలు, నెగటివ్ ఎనర్జీ, ధన సమస్యలు, అప్పుల బాధలు అన్నీ తీరిపోతాయి. ప్రతి నెలలో పౌర్ణమి తిథి వస్తుంది, కానీ ఆషాఢంలో వచ్చే పౌర్ణమి తిథి అతీత శక్తులు ఉంటాయి కనుక ఈరోజు ఎటువంటి పరిహారాలు చేసినా అద్భుత ఫలితాలు వస్తాయి. పౌర్ణమి చాలా మంచి తిథి. మనపై ఉన్న చెడును, నకారాత్మక శక్తులను తొలగించుకునే తిథి. కొంతమంది ఎప్పుడు ఒళ్ళు నొప్పులు రావడం, మెడ నొప్పి, తలనొప్పి, బరువుగా అనిపించడం మీకు కూడా జరుగుతూ ఉందంటే మీపై కూడా దుష్టశక్తుల ప్రభావం ఉందని అర్థం చేసుకోవాలి. ఇలాంటి దుష్టశక్తుల ప్రభావం తొలగిపోవాలంటే నెగటివ్ ఎనర్జీ, దుష్టి దోషాలు, ఆర్థిక సమస్యలు, ఆరోగ్య సమస్యలు, ఇలా అన్ని సమస్యల నుండి బయటపడాలి అని అనుకునేవారు తప్పకుండా ఈ పరిహారాన్ని చేయండి. ఈ పరిహారాన్ని మీరు మీ చేతులతో చేస్తారు కనుక ఖచ్చితంగా చక్కటి ఫలితాలు వస్తాయి. ఈ పరిహారానికి పసుపు రంగు నిమ్మకాయను మాత్రమే వాడాలి. అది కూడా ఎటువంటి మచ్చలు, పుచ్చులు లేని మంచి నిమ్మకాయను వాడాలి. ఫ్రెష్గా ఉండే నిమ్మకాయను వాడాలి. ఈ పరిహారాన్ని పౌర్ణమి చంద్రుడు ఉన్నప్పుడు చేయాలి. అంటే రాత్రి 6 నుండి 9 మధ్యలో చేసుకోవాలి. ఏమీ లేదు, ముందు మీరు శుభ్రంగా కాళ్ళు చేతులు కడుక్కొని ఒక మంచి నిమ్మకాయను తీసుకోండి. ఫ్రెష్గా ఉండే నిమ్మకాయను తీసుకోండి. నిమ్మకాయకు నెగటివ్ ఎనర్జీని, కష్టాలను తొలగించి మన జీవితాన్ని మార్చేసే శక్తి ఉంది కనుక నిమ్మకాయను తీసుకొని దానిని పైనుండి 4 భాగాలుగా కోయండి. అంటే పువ్వు విచిలినట్లుగా కోయండి. అలా కోసిన తర్వాత ఈ నిమ్మకాయ మధ్యలో గల్లులుప్పు పెట్టండి. అంటే నిమ్మకాయ లోపల అంతా కూడా ఉప్పును పెట్టండి. ఆ తర్వాత కుంకుమతో 5 బొట్లు పెట్టండి. టాప్లో 1 బొట్టు, అలాగే 4 నిమ్మకాయ ముక్కల మీద 4 బొట్లు పెట్టండి. తర్వాత నిమ్మకాయను ఆడవారైతే కుడి చేతిలో, మగవారైతే ఎడమ చేతిలో పట్టుకొని ఇల్లంతా కలియ తిరగండి. హాలు, కిచెను, బెడ్రూమ్, స్టోర్ రూమ్, బాత్రూమ్, ఇలా ఇంట్లోని అన్ని గదుల్లో కూడా తిరగండి. తిరిగేటప్పుడు మనసులో మీ కోరికను చెప్పుకోండి. మీ ఇష్ట దైవాన్ని తలుచుకొని మీ కోరికను విన్నవించుకోండి. దేవుడా, మాకు అనారోగ్య సమస్యలు ఉన్నాయి, అప్పుల బాధలు ఉన్నాయి, నెగటివ్ ఎనర్జీ, దుష్టశక్తుల ప్రభావం వలన, దుష్ట పీడల వలన మేము ఎన్నో ఇబ్బందులను ఎదుర్కొంటున్నాము. ఆ ఇబ్బందుల నుండి మేము బయటపడి మా కష్టాలన్నీ కూడా పోయి మేము ఆనందంగా ఉండేలాగా చూడు దేవుడా అని మీ కోరికను మనస్ఫూర్తిగా దేవుడికి చెప్పుకుంటూ ఇల్లంతా కలియ తిరగండి. అలా తిరిగిన తర్వాత వెంటనే నిమ్మకాయను తీసుకొని మీ ఇంటి బయటకు వచ్చేయండి. వచ్చి మీ ఇంటి పెరట్లో లేదా మీ ఇంటి చుట్టుపక్కల ఎక్కడైనా సరే పర్వాలేదు, మీ ఇంటి దగ్గరలో చిన్న గొయ్యిని తీసి ఆ గొయ్యిలో ఈ నిమ్మకాయను పాతిపెట్టేయండి. పాతిపెట్టిన తర్వాత ఆ నీళ్ళ మీద కొన్ని నీళ్లు చిలకరించండి. అసలు మా ఇంటి చుట్టుపక్కల ఖాళీ ప్లేస్ లేదు, మట్టి ప్లేస్ లేదు అనేవారు మొక్కలు పెంచే కుండీలలో ఈ నిమ్మకాయను పాతిపెట్టండి. తర్వాత నీళ్లు చల్లండి. అంతే, ఈ పరిహారం పూర్తయిపోతుంది. ఆషాఢ పౌర్ణమి రోజు ఇలా చేస్తే 1 గంటలో మీకు ఉండే సమస్యలు, కష్టాలు, నెగటివ్ ఎనర్జీ, దుష్ట శక్తులు, దుష్ట పీడలు అన్నీ పోతాయి. ఒళ్ళు నొప్పులు, మెడ నొప్పులు అన్నీ తొలగిపోతాయి. ఇంట్లో వారందరూ కూడా యాక్టివ్గా ఉంటారు. ధన సమస్యలు పోతాయి. ధనం సంపాదించుకునే అవకాశాలు వస్తాయి. అన్ని రకాల దరిద్రాలు పోతాయి. జీవితం అద్భుతంగా మారిపోతుంది. కనుక మీరు కూడా ఆషాఢ పౌర్ణమి రోజు నిమ్మకాయతో ఈ చిన్న పరిహారాన్ని చేయండి. అన్ని రకాల సమస్యలను తొలగించుకొని ఆనందంగా జీవించండి. ఫ్రెండ్స్, ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి. అలాగే మా ఛానల్ని ఫస్ట్ టైం కనుక చూస్తున్నట్లయితే ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న గంట సింబల్ని యాక్టివేట్ చేసుకోండి. అప్పుడే మేము పెట్టే ప్రతి వీడియో మీకు నోటిఫికేషన్గా వస్తాయి. అలాగే ఈ వీడియో నచ్చితే కామెంట్ బాక్స్లో ఓం గురుభ్యో నమః అనే చిన్న కామెంట్ అయితే చేయండి. ఈ వీడియో పూర్తిగా చూసినందుకు ధన్యవాదాలు.